వెల్కమ్ టు తెలుగు వన్. దిస్ ఇస్ దివ్యశ్రీ. ఈ మధ్య కాలంలో ఏపీలో అండ్ తెలంగాణలో బాగా వినబడుతున్న యూనివర్సిటీ పేరు ఉత్తరాంచల్ యూనివర్సిటీ. అసలు ఈ యూనివర్సిటీ ఎక్కడుంది? ఈ యూనివర్సిటీ యొక్క ప్రత్యేకతల గురించి మనతో మాట్లాడడానికి మనతో ఉన్నారు అడ్మిషన్ డైరెక్టర్ అండ్ ప్రొఫెసర్ సర్వేష్ గారు అండ్ అలాగే సౌత్ ఇండియన్ అడ్మిషన్ డైరెక్టర్ ఇంతియాజ్ గారు. వారితో మాట్లాడి చాలా చాలా విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. యా, ఇంతియాజ్ గారు, ఇప్పుడు ఏపీలో అండ్ తెలంగాణలో ఇన్ని యూనివర్సిటీస్ ఉండగా అంటే మన యూనివర్సిటీకి ఎందుకు వస్తున్నారు స్టూడెంట్స్ ఎక్కువగా? సో యాక్చువల్లీ ఈ యూనివర్సిటీ వచ్చేసి ఉత్తరాంచల్ యూనివర్సిటీ మేడం. ఉత్తరాంచల్ యూనివర్సిటీ అనేది మనకు డెహ్రాడూన్లో ఉంటుంది. డెహ్రాడూన్ అనేది ఉత్తరాఖండ్ యొక్క క్యాపిటల్ సిటీ మేడం. అండ్ డెహ్రాడూన్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ క్యాపిటల్ ఎడ్యుకేషన్ హబ్ అనమాట. ఎడ్యుకేషన్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అంటారనమాట. ఎందుకంటారంటే బికాస్ ఆఫ్ ఐఎంఏ ఇండియన్ మిలిటరీ అకాడమీ హెడ్ క్వార్టర్స్ అక్కడే, ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అక్కడే, ప్లస్ మీ జిల్లాకు వచ్చే ప్రతి కలెక్టర్ ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ ట్రైనింగ్ అయ్యేది అక్కడే. సో ఆ ప్లేస్ ఏంటంటే మీకు చాలా అక్సెసిబుల్గా ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు సౌత్లో ఉన్నారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూఆర్ ఇన్ సమ్వేర్ ఇన్ హైదరాబాద్, మీకు తెలుగు వచ్చు. అదే మీరు బెంగళూరుకి వెళ్ళారనుకోండి, మీకు కన్నడ కానీ ఇంకొంచెం తెలుగు స్టూడెంట్స్ కనబడతారు. అదే మీరు తమిళనాడుకి వెళ్ళారనుకోండి, కొంచెము తమిళ్, కొంచెం తెలుగు అట్లా కనబడుతుంది. బట్ డెహ్రాడూన్ ఇస్ ద ఓన్లీ ప్లేస్ వేర్ యూ ఫైండ్ స్టూడెంట్స్ ఫ్రమ్ ఓవరాల్ 28 స్టేట్స్ అండ్ అబ్రాడ్ ఆల్సో. సో అది చాలా అసెట్ అవుతుంది మేడం. కమింగ్ టు ఉత్తరాంచల్ యూనివర్సిటీ, ఉత్తరాంచల్ యూనివర్సిటీ అనేది NAC A+ యూనివర్సిటీ మేడం. యాక్చువల్లీ NAC A+ అంటే మనకు ఒక యూనివర్సిటీ బెస్టా ఏంటా అనేది కొన్ని పాయింట్స్ డిసైడ్ చేస్తాయి మేడం. అంటే ఒకటి ప్లేస్మెంట్స్ పరంగా, ఒకటి ఫ్యాకల్టీ పరంగా, ఒకటి రీసెర్చ్ పరంగా, సో ఓవరాల్ అకాడమిక్స్ పరంగా, ఒకటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా NAC అనేది A+, A, B, C అని చెప్పేసి గ్రేడింగ్ ఇస్తుంది మేడం. సో మనం అనేది A+లో ఉన్నాం మేడం. సో అది ఒక అసెట్ అనమాట. అంటే మనకు NAC A+ అంటే మనం ఆటోమేటిక్గా అర్థం చేసుకోవచ్చు యూనివర్సిటీలో చాలా వరకు అన్ని హై స్టాండర్డ్స్ ఉంటాయని చెప్పేసి. ప్లస్ మీరు ఒక పాయింట్ అడిగారు, ఇక్కడే యూనివర్సిటీస్ ఉండగా అక్కడికే ఎందుకు వెళ్తున్నారని చెప్పేసి. ద మెయిన్ రీజన్ ఇస్ దట్ ఒక థీమ్ ఉంది మేడం. మెయిన్గా ఇంజనీర్స్ ఆర్ నాట్ మేడ్ ఇన్ క్లాస్ రూమ్స్ అనమాట. క్లాస్ రూమ్స్లో ఇంజనీర్స్ ఎప్పటికీ తయారగలరు మేడం. మీకు ఎగ్జాంపుల్ ఇస్తాను. మీరు ఒక అగ్రికల్చర్ బుక్ ఇచ్చేసి ఒక 5 years తను చదువుకొని 6th year అగ్రికల్చర్ చేయమంటే చేస్తాడా? ఆన్ ద ఫీల్డ్ ప్రాక్టికల్గా తనకు ఎంత అనుభవం అనేది తనకు నేర్పిస్తుంది. సో మేము కూడా అదే చేస్తాం మేడం. హాఫ్ డే థియరిటికల్ ఉంటే హాఫ్ డే ప్రాక్టికల్లో ఉంటారు మేడం. సో ఆటోమేటిక్గా ఇంజనీర్స్ అనేది ప్రాక్టికల్ వరల్డ్కి, ఇండస్ట్రియల్ వరల్డ్కి ఎక్స్ప్లోర్ చేస్తాం. సో ఆటోమేటిక్గా 4 years తర్వాత స్టూడెంట్ ఏ కంపెనీతో అయితే ట్రైనింగ్ అయ్యాడో ఆ కంపెనీతో ప్లేస్మెంట్ ఇస్తాడు మేడం. ఇది చాలా అసెట్ అనమాట. సో స్టూడెంట్కి ఏంటంటే ఒక థియరిటికల్ ఎడ్యుకేషన్ అని కాకుండా, ఒక బయాటికల్ ఎడ్యుకేషన్ అని కాకుండా, ఒక స్ట్రెస్ఫుల్ ఎడ్యుకేషన్ అని కాకుండా వాళ్ళకు ఎడ్యుకేషన్ అనేది చాలా అక్సెసిబుల్గా ఉంటుంది. వాళ్ళు అర్థమయ్యే విధంగా మనం అనేది వాళ్ళకి అక్సెసిబుల్గా చేస్తాం మేడం. సో స్టూడెంట్ అనే వాళ్ళు చాలా మంది ఎక్కువ వెళ్తారు మేడం. ఈ ఇయర్ వెళ్ళిన స్టూడెంట్స్ నెక్స్ట్ ఇయర్ వాళ్ళకు కూడా ప్రిఫర్ చేస్తారనమాట. సో ఆటోమేటిక్గా కౌంట్ అనేది ప్రతి ఇయర్ పెరుగుతూ వచ్చింది మేడం. అది Sir, can you please explain about academics and placements? In Uttaranchal University, every year we are conducting a BOS where we can introduce whatever the recent industries demand. Okay. Whatever the recent industry demands, we can introduce in our syllabus so that the students are getting the ongoing projects. Rather than going into the past syllabus, we are revise our syllabus. So academic is as per the industry requirement. And because of this, we have a good record of the placements, because whatever the industries needed, we put up those things in our syllabus. Like we have 1.24 crore, that is the highest package of Uttaranchal University. Among the average placements, we are saying in between 10 to 18 lakh, we have most of the students are getting the placements. And so this can explain you ki whatever the demand of the industries in the recent time, that will be we are taken into account in our syllabus. ఇప్పుడు మన యూనివర్సిటీలో ఉత్తరాంచల్ యూనివర్సిటీలో రెగ్యులర్గా స్టూడెంట్స్ ఏ కోర్సెస్ తీసుకుంటున్నారు? అంటే పర్టికులర్ ఒక కోర్స్ తీసుకుంటున్నారు అనుకోండి, అదే కోర్స్ ఎందుకు తీసుకుంటున్నారు? ఓకే. యాక్చువల్లీ ఉత్తరాంచల్ యూనివర్సిటీలో దగ్గర ఒక 12 స్కూల్స్ ఉన్నాయి అండ్ 120+ మల్టీ డిసిప్లినరీ కోర్సెస్ ఉన్నాయి మేడం. బట్ ఇక్కడ నుంచి వీళ్ళ స్టూడెంట్స్ చాలా వరకు బీటెక్లో వెళ్తారు, బీటెక్లో సిఎస్సి వెళ్తారు, ఐ మీన్ లైక్ మెకానికల్ వెళ్తారు, సివిల్ వెళ్తారు, అండ్ కమింగ్ టు మేనేజ్మెంట్లో వెళ్తారు, బీబీఏ కానీ మాస్టర్స్లో కానీ, అండ్ మీకు ఫార్మా ఇండస్ట్రీస్లో వెళ్తారు. ఎందుకంటే ఈ కోర్సెస్ అనేవి కొంచెం ప్లేస్మెంట్స్కి దగ్గరగా ఉంటాయి అండ్ రీసెర్చ్కి కూడా చాలా దగ్గరగా ఉంటాయి మేడం. సో మనకు వచ్చేసి రెగ్యులర్గా ఎక్కువ వెళ్ళేదంటే బీటెక్లో సిఎస్ ప్రోగ్రామ్కి వెళ్తారు మేడం, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్. ఎందుకు వెళ్తారంటే మనం సిఎస్ అలాంగ్ విత్ సిఎస్సి మనం స్పెషలైజేషన్స్ ఇస్తాం మేడం. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ స్పెషలైజేషన్ ఏంటంటే స్టూడెంట్ 4 years తర్వాత చాలా మంది మీరు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు, హైదరాబాద్ అని చెప్పేసి, బెంగళూరు అని చెప్పేసి మనకు ట్రైనింగ్ అని కోచింగ్ అని వెళ్తాడు, ఎందుకు జాబ్ రాకపోవడం వల్ల. సో ఆ కన్ఫ్యూజన్ అనేది స్టూడెంట్కి 4 yearsలో ఉండదు మేడం.
మేము ఫస్ట్ ఇయర్ అయిపోయిన వెంటనే సెకండ్ ఇయరే వాళ్ళకు 4 స్పెషలైజేషన్స్ యాడ్ చేస్తాం. అలాంగ్ విత్ సిఎస్సి వీ యాడ్ అండ్ 4 స్పెషలైజేషన్స్. బిగ్ డేటా అనలిటిక్స్ ఒకటి, సైబర్ సెక్యూరిటీ ఒకటి, క్లౌడ్ కంప్యూటింగ్ ఒకటి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్. ఈ 4 స్పెషలైజేషన్స్ ఏం చేస్తామంటే విల్ టైఅప్ విత్ ద ఇండస్ట్రీస్. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఇండస్ట్రియల్ కొలాబరేషన్. ఆ ఇండస్ట్రీస్తో టైఅప్ చేపించేసి ఆ ఇండస్ట్రీస్తోనే ట్రైనింగ్ ఇప్పిస్తాం మేడం. ఆటోమేటిక్గా ఇప్పుడు మీరే ఉన్నారు, జర్నలిజం స్కూల్లో ఉన్నారు. జర్నలిజం స్కూల్లో ఉండడం వేరు, మామూలుగా ఈ పలానా రిలేటెడ్ ఇండస్ట్రీలో ఉండడం వేరు. అవును. అంటే అది ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ అనేది యాడ్ అని అవుతుంది. సో ఇప్పుడు మీరు స్టూడెంట్ చెప్పారు ట్రైనింగ్ అని. ట్రైనింగ్ అనేది ఎంత డ్యూరేషన్ ఉంటుంది? మేడం డిపెండ్స్ మేడం. యాక్చువల్లీ కొన్ని స్టూడెంట్స్ ఏంటంటే ఒకటేసారి మేము సిలబస్ అనేది వాళ్ళకి స్ట్రెస్ఫుల్గా ఉండదు మేడం. ఫస్ట్ ఇయర్ మెరిట్ చూసి, ఫస్ట్ సెమిస్టర్ కానీ సెకండ్ సెమిస్టర్ మెరిట్ చూసి మేము వాళ్ళకి అవసరమా కాదా అనే దానిపైన చూసేసుకొని తర్వాత మేము సెకండ్ ఇయర్లో యాడ్ చేయాలా, థర్డ్ ఇయర్లో యాడ్ చేయాలనేది ఉంటుంది మేడం. అంటే బేస్డ్ ఆన్ వాళ్ళ మెరిట్ అనేది కూడా చాలా అవసరం మేడం. ఎందుకంటే ఇప్పుడు ఈ ప్రజెంట్ వల్ల చాలా మంది స్ట్రెస్ఫుల్ ఎడ్యుకేషన్ వల్ల చాలా స్టూడెంట్స్ అనే వాళ్ళు డిసప్పాయింట్ అవుతున్నారు, ప్లస్ డిఫరెంట్ సూసైడల్ థాట్స్కి వెళ్తున్నారు. సో మా మెయిన్ థీమ్ ఏంటంటే ఫస్ట్ ఇయర్ చూస్తాం మేడం, స్టూడెంట్ ఎంతవరకు అసెసిబిలిటీగా ఉన్నాడు, తనకు ఎంతవరకు నాలెడ్జ్ ఉంది, తను ఎంతవరకు ఎక్స్ప్లోర్ అవుతాడు అనే దాన్ని బట్టి మేము స్పెషలైజేషన్ యాడ్ చేస్తాం. స్పెషలైజేషన్ విత్ ఇండస్ట్రియల్ కొలాబరేషన్. ఓకే, వన్స్ హీఈస్ వర్త్ ఆఫ్ ఇండస్ట్రియల్ కొలాబరేషన్, ఇండస్ట్రీస్తో టైప్ చేపిస్తాం. ఆటోమేటిక్గా ఏ కంపెనీస్ అయితే ట్రైనింగ్ ఇచ్చాయో ఆ కంపెనీస్ స్టూడెంట్కి అనేది ప్లేస్మెంట్ ఇస్తాయి. సో అది ఒక అన్క్యూ మార్క్ మేడం. ఇది కాకుండా మేము ఏం చేస్తామంటే స్టూడెంట్స్ అంటే కొంతమంది ఏంటంటే జస్ట్ నాట్ ఫర్ ప్లేస్మెంట్స్, దే ఆర్ లుకింగ్ ఫర్ సంథింగ్ ఎల్స్ లైక్ రీసెర్చ్ కానీ ఇట్లాంటి సార్ చెప్పినట్టు మేము రీసెర్చ్ పైన చాలా ఫోకస్ చేస్తాం మేడం. అంటే స్టూడెంట్కి ఏదో స్టూడెంట్ జాయిన్ అయ్యాడు, తనకి ఏదో జాబ్ చేపియాలి పంపించాలి అన్నట్టు కాకుండా స్టూడెంట్ హూ ఐ మీన్ లైక్ ఎక్కువ మెరిట్లో ఉన్న వాళ్ళని రీసెర్చ్ కూడా ఎక్కువ ఇన్వాల్వ్ చేస్తాం. సో దట్ వాళ్ళకి ఫర్దర్గా కూడా వాళ్ళ కెరియర్ పరంగా కొంచెం ఇస్రోలో కానీ చాలా డిఫరెంట్ ప్లాట్ఫామ్స్లో వర్క్ చేసుకోవడానికి కూడా ఆస్కారం ఉంటుంది మేడం. యాజ్ ఎ రిజల్ట్ మన చాలా మంది స్టూడెంట్స్ ఇస్రో, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్లో, డిఆర్డిఓ డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్లో, వాట్ నాట్ మీకు సివిల్స్లో కూడా చాలా మంది స్టూడెంట్స్ మన వాళ్ళు ఐ మీన్ లైక్ జాబ్స్ తెచ్చుకొని ఉన్నారు. అండ్ మా యూనివర్సిటీ వచ్చేసి ఇట్స్ ఎ టైలర్ మేడ్ యూనివర్సిటీ ఫర్ లా అండి. ఇండియాలోనే మీరు సెర్చ్ చేస్తే టాప్ 3లో టాప్ 5లో ఉంటుంది. వీ హ్యావ్ నెంబర్ ఆఫ్ జడ్జెస్ వర్కింగ్ ఇన్ డిఫరెంట్ స్టేట్స్ మేడం. హండ్రెడ్స్ ఆఫ్ లాయర్స్ ఉన్నారనమాట మా దగ్గర నుంచి. సో అది కూడా ఒక ప్లస్ పాయింట్ మేడం. ఇప్పుడు ఈ యూనివర్సిటీ వచ్చేసి డెహ్రాడూన్లో ఉంది. మరి అంటే ఇక్కడ నుంచి స్టూడెంట్స్ రావడానికి ఇబ్బంది అవ్వదా? ఇబ్బంది అంటే మేడం, మీరు ఒక 3 years బిఫోర్ మన ఒక గుంటూరు అమ్మాయి స్పేస్కి వెళ్ళింది. దూరం అనేది ఎప్పుడు ప్యాటర్న్ కాదు మేడం ఎడ్యుకేషన్కి. ఐ మీన్ లైక్ దూరం అనేది పెద్ద మైనస్ కాదు. ఇప్పుడున్న అసెసిబిలిటీలో స్టూడెంట్స్ అనేవాళ్ళు ఒకవేళ అసెసిబిలిటీ ఉంటే 6,000 7,000 పెట్టుకుంటే డైరెక్ట్ ఫ్లైట్కి వెళ్ళిపోతారు అనమాట. ఇక్కడ హైదరాబాద్ నుంచి డైరెక్ట్ ఫ్లైట్ ఉంటుంది, 2.5 hours వెళ్ళిపోతారు. అదే ట్రైన్లో అయితే 1 dayలో వెళ్ళిపోతారు మేడం. సో ఎందుకంటే వాళ్ళకి ఎప్పుడు ఆ ప్రాబ్లం మేబీ ఫస్ట్లో కొంచెము ఉండొచ్చేమో, కానీ వన్స్ ఒక్కసారి వాళ్ళకి అలవాటు అయినాక అందరు కలిసి వెళ్తూ ఉంటారు, కలిసి వస్తూ ఉంటారు. అండ్ రెగ్యులర్గా వాళ్ళు ఐ మీన్ లైక్ రెగ్యులర్గా ఏం వచ్చేది ఉండదు మేడం. సెమిస్టర్కి ఒకసారి వస్తారు, అంటే 6 monthsకి ఒకసారి వస్తారు. సో దీనివల్ల ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే వాళ్ళకు వరల్డ్ అనేది ఎలా ఉంది ఆ నాలెడ్జ్ అనేది కూడా బాగా ఈజీగా వస్తుంది మేడం. అంటే ఇక్కడే ఉన్నారనుకోండి, ఈ నాలెడ్జే ఉంటుంది, ఈ సరౌండింగ్సే ఉంటుంది, ఈ సర్కిలే ఉంటుంది. అక్కడికి వెళ్ళడం వల్ల స్టూడెంట్కి ఆటోమేటిక్గా తన నాలెడ్జ్ కూడా అప్డేట్ అవుతుంది, తను చాలా విషయాల్లో కూడా తనకు బెనిఫిట్ అవుతుంది అనమాట. అంటే కొంతమందికి షై ఫీలింగ్ కానీ ఐ మీన్ లైక్ ఇంట్రోవర్ట్స్ ఉంటారు అనమాట. అట్లాంటివి కూడా చాలా వరకు వెళ్ళిపోతాయి మేడం. అంటే అదర్ దన్ ఈ జాబ్స్, ఈ ప్లేస్మెంట్స్, ఈ ఎడ్యుకేషన్స్ కాకుండా తనకు ఓవరాల్ డెవలప్మెంట్ అంటే వీఆడని పీడిపి అని కూడా పర్సనాలిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అని ఒకటి ఉందన్నమాట. ఆ పర్సనాలిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్లో స్టూడెంట్కి ఇంటర్వ్యూస్ ఎట్లా ఫేస్ చేయాలి, రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఎట్లా మాట్లాడాలి, డిబేట్స్ ఎట్లా మాట్లాడాలి, మన పోస్టర్స్ ఎట్లా ఉండాలి, ఇంటర్వ్యూకి వెళ్తే మన గెస్టర్స్ ఎట్లా ఉండాలి అని చెప్పేసి ఇవన్నీ కూడా పార్ట్ ఆఫ్ ప్రోగ్రామ్ మేడం. వాట్ నాట్ మీకు చెప్పాను కదా, ఈవెన్ మన సివిల్స్ కూడా ప్రతి సాటర్డే ప్రతి సండే స్టూడెంట్ కూడా వెళ్ళొచ్చు అనమాట ప్రిపరేషన్. ఆటోమేటిక్గా ఫస్ట్ 3 yearsలో తన సివిల్స్లో వీకెండ్స్లో ప్రాక్టీస్ చేశాడు అనుకోండి, 4th yearలో మినిమం ఇక్కడ గవర్నమెంట్ గ్రూప్ ఎగ్జామ్స్ క్రాక్ చేసే స్టూడెంట్స్ కూడా చాలా మంది ఉన్నారు మేడం. సార్ ఇప్పుడు కొంతమంది స్టూడెంట్స్ జాబ్ సైడ్ కాకుండా రీసెర్చ్ సైడ్ కూడా ఫోకస్ చేస్తూ ఉంటారు కదా, సో అట్లాంటి వాళ్ళకి మీరు ఏం సజెస్ట్ చేస్తారు? See, academics is only successful when it's bring on the ground. In that case, we are totally focused on the research. We are recently crossed 300 Scopus Index papers. We have recently got the government funded projects. Recently we got a project of 6 crore from the Niti Aayog. I am also a professor. Recently I also got a project from the UCOS society.
So we are generally focusing not only on the academic part, but we are focusing on the research part also. Because you are an academician, it is okay. But if it is not bring helpful to the journal people, then there is no value of such kind of academics. So in that case, we have number of papers, we have number of projects, and I can tell you one thing, we have 500 plus patents also. That means we work on academics, we work on placements, and we work on research also. ఓకే. సార్ ఇప్పుడు ఇక్కడ నుంచి సౌత్ నుంచి డెహ్రాడూన్కి వచ్చే వాళ్ళు ఉంటారు. బట్ వాళ్ళకి ఇక్కడ ఫుడ్ బాగా అలవాటైపోయి ఉంటుంది కాబట్టి అక్కడ అకామిడేషన్ ఎలా ఉంటుంది? ఫుడ్ ఎలా ఉంటుంది? సో మాకు దగ్గర దగ్గర స్ట్రెంత్ వచ్చేసి ఓవర్ 1000 మెంబర్స్ ఉన్నారు మేడం సౌత్ నుంచి వచ్చిన వాళ్ళు. సో వాళ్ళ కోసం మనము సౌత్ ఇండియన్ ఫుడ్ ఉంటుంది. బ్లాక్స్ కూడా మనకు సౌత్ ఇండియన్ బ్లాక్స్ ఉంటాయి మేడం. సో అది పెద్ద ప్రాబ్లం కాదు మేడం. వీళ్ళకి రెగ్యులర్గా ఇక్కడ ఏ ఫుడ్ అయితే తిన్నారో చెఫ్ కూడా ఇక్కడ చెఫే ఉన్నారు అనమాట. ఆ చెఫే వాళ్ళకు కూడా వండుతారు. సో ఫుడ్ అనేది ఇట్ వోంట్ బి ఏ ప్రాబ్లం మేడం. మీకు ఎక్కడైతే ఏ సౌత్ ఇండియాలో ఏ మెనూ అయితే ఉందో ఆ రెగ్యులర్గా ఆ మెనూయే ఉంటుంది. సో దాని గురించి పెద్ద వరి కావాల్సిన అవసరం లేదు. అండ్ బ్లాక్స్లో కూడా ప్రతి ఒక్క బ్లాక్లో మన సౌత్ స్టూడెంట్స్ మన బ్లాక్లో సౌత్ బ్లాక్స్ ఉంటాయన్నమాట. దాంట్లో రెగ్యులర్గా ఫ్లోర్ ఇన్ఛార్జెస్ ఉంటారు, వార్డెన్స్ ఉంటారు, రెగ్యులర్ క్యాంపస్ ఇన్ఛార్జెస్ ఉంటారు. రెగ్యులర్గా మీకు అప్డేట్ చేస్తూ ఉంటారు మేడం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏదైనా లీవ్ కావాలి, మీ అబ్బాయి సిక్ అయినాడు. అండ్ ఇంకొకటి ఏంటంటే మా యూనివర్సిటీలోనే హాస్పిటల్ కూడా ఉంది మేడం. ఓకే, యూనివర్సిటీలో హాస్పిటల్ ఉంది. సో స్టూడెంట్ ఏదైనా సిక్ అయినా కానీ బయటికి పోవాల్సిన అవసరం లేదు. మీకు డైరెక్ట్ ఒక్కసారి మీరు వార్డెన్కి ఇన్ఫార్మ్ చేస్తే అంబులెన్స్లో వచ్చి వాళ్ళే తీసుకెళ్తారు. అది కూడా ఒక అసెసిబిలిటీ ఉంది. అండ్ యూ కెన్ వాక్ ఆల్సో. మీకు పెద్ద ప్రాబ్లం కాదు. ఇట్స్ 500 మీటర్స్ డిస్టెన్సే ఫ్రమ్ ద ఏమంటారు క్యాంపస్ నుంచి 500 మీటర్ డిస్టెన్సే కాబట్టి సో ఇట్ వోంట్ బి ఆల్సో ప్రాబ్లం అనుకో. ఓకే. అంటే మన తెలుగు స్టూడెంట్స్ ఎంతమంది ఉంటారు ఈ యూనివర్సిటీ? అదే మేడం, మన తెలుగు అయితే ఓవరాల్ 500 ప్లస్ అయితే ఉన్నారు మేడం. 500 plus. మోర్ దెన్ 500 ఉన్నారు. ఈ 4 ఇయర్స్లో కలిపి ఒక 500 ప్లస్ ఉంటారు మేడం. సో చెప్తున్నాను కదా మేడం, ఐ మీన్ లైక్ స్టార్టింగ్లో ఉన్నప్పుడు చాలా తక్కువ ఉండే 15, 20, 30 అట్లా. ఒకన్స్ యూనివర్సిటీ గురించి తెలిసినప్పుడు, అకాడమిక్స్ తెలిసినప్పుడు, అక్కడ ఏ లెవెల్లో ఎడ్యుకేషన్ జరుగుతుందని తెలిసినప్పుడు ఆటోమేటిక్గా గ్రోత్ అనేది పెరుగుతూ ఉంది మేడం. ఓన్లీ లాస్ట్ ఇయరే దగ్గర దగ్గర 250 ప్లస్ అడ్మిషన్స్ జాయిన్ అయ్యారు మేడం. ఓకే. సో అన్నిటికీ బాగా అక్సెసిబిలిటీ ఉంటుంది. పర్సనల్గా నేను కూడా అక్కడే ఉంటాను మేడం. ఓకే. సో ఈ ఇయర్ అడ్మిషన్స్ కూడా స్టార్ట్ అయిపోయాయా? ఎస్ మేడం, ఆల్రెడీ జరిగాయి. ఇయర్ దగ్గర దగ్గర మోర్ దెన్ 70 ప్లస్ రిజిస్టర్ కూడా అయ్యారు మేడం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.